రాష్ట్రంలో చిన్న భిన్నమైన రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం సంతోషకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. ఈ ప్రయత్నంలో రెవెన్యూ ఉద్యోగులుగా అందరం భాగస్వాములం అవుతామని ఆయన తెలిపారు. లక్డీకపూర్లోని అశోక్ హోటల్లో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా లచ్చిరెడ్డి హాజరయ్యారు. గత ప్రభుత్వం గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను ఎత్తేయడంతో మొత్తం రెవెన్యూ వ్యవస్థే నిర్వీర్యమైందని పేర్కొన్నారు. వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థలను తీసేయడం వల్ల గ్రామస్థాయిలో పోలీసు వ్యవస్థ లేకుండా పోయిందని, ఫలితంగా లగచర్ల వంటి ఘటనలు జరిగే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. మళ్లీ వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం స్వాగతించాల్సిన విషయమన్నారు. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లచ్చిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం మంచి పరిణామమని అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యే వ్యవస్థను, అప్పీల్ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆహ్వానించాల్సిన అంశమని పేర్కొన్నారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తామని అన్నారు.